2025 జనవరి 1వ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి రాత్రి 9:10 గంటలలోపు ఒక పెద్ద శుభవార్త వస్తుంది. 9:10 దాటిన తర్వాత అంటే 9 గంటల 10 నిమిషాలు దాటిన తర్వాత ఒక పెద్ద శుభవార్తను వినబోతూ ఉన్నారు సింహరాశి వారు. అయితే ఈ సింహరాశి వారు ఏ యొక్క పెద్ద శుభవార్తను వింటూ ఉన్నారు? జనవరి 1వ తారీఖు 2025 సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉంది? శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, వాస్తు, ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా ఉండకపోవటం, ఇలాంటి మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది. ఒక్కసారి గురువు గారిని నమ్మకంతో సంప్రదించి చూడండి, ఖచ్చితంగా మీ జీవితమే మారిపోతుంది. అలానే వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 8121913664. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని సంప్రదించి చూడండి, మీ సమస్యలను దూరం చేసుకోండి. వాటి నుండి కూడా విముక్తిని పొందుతూ ఉంటారు. అంతేకాదు ఈ సమయంలో ఈ యొక్క సింహరాశి వారికి అనుకున్న ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా సింహరాశి వారికి ఈ సంవత్సరం అనేది అద్భుతంగా ఉండబోతూ ఉంది. ముఖ్యంగా జనవరి 1వ తారీఖు రోజున వీరు చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఆ రోజున వీరికి ఎలాంటి సమస్య ఉన్నా తొలగిపోయి వీరు చాలా సంతోషంగా కూడా ఈ యొక్క సంవత్సరాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. 2024వ సంవత్సరంలో యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో అంటే వారికి 2024వ సంవత్సరంలో ఉన్నటువంటి ఏదైతే అశుభం ఉంటుందో లేదా వీరు ఇక ఈ సంవత్సరంతో ఈ యొక్క సమస్య తీరిపోవాలి అని అనుకుంటూ ఉన్నారో ఆ సమస్య అనేది ఈ సంవత్సరంలో తీరిపోబోతూ ఉంది. అంతేకాదు ఇక 2025వ సంవత్సరంలో సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక వీరి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక సింహరాశి వారు అత్యంత గొప్ప మంచి వ్యక్తులని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క సింహరాశి వారిది గంభీరమైనటువంటి మనస్తత్వం అని, అలానే చాలా కోపంతో కూడుకొని ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. కానీ వీరిది గంభీరమైనటువంటి మనస్తత్వం కాదు, కోపంతో కూడుకొని ఉన్నటువంటి మనస్తత్వం అంతకన్నా కాదు. వీరు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ని ఇస్తూ ఉంటారు. బంధుత్వాలు కాపాడుకోవటానికి ఎంత దూరమైనా సరే వెళుతూ ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు. వీరి యొక్క బంధుత్వాలను కాపాడుకోవటంలో వీరిని మించినటువంటి వ్యక్తులు ఉండరు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు అందరికీ కూడా మేలుని చేయాలి అనుకుంటారు. ఆపద నుండి రక్షించాలి అనుకుంటారు. ఆపదలో ఉన్నవారిని రక్షించడంలో చాలా ముందుంటారు కూడా సింహరాశి వారు. కానీ ఆ విషయాన్ని అందరూ గ్రహించలేకపోవచ్చు. వీరిని దూరం నుండి చూసి అంటే సింహరాశి వారిని దూరం నుండి చూసి అంచనా వేస్తూ ఉంటారు. అంటే వీరు కోపిష్టివారు అని లేదా వీరికి గంభీరత్వమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటుంది అని దూరం నుండి చూసి అంచనా వేస్తూ ఉంటారు. కానీ ఇది అవాస్తవం మాత్రమే. ఖచ్చితంగా వీరు అందరికీ కూడా ఇంపార్టెన్స్ని ఇస్తారు, మర్యాదను ఇస్తూ ఉంటారు. అన్నింటికంటే ముఖ్యంగా వీరు ప్రతి ఒక్కరిని కూడా రెస్పెక్టెడ్ భావంతో చూస్తూ ఉంటారు. అందరినీ కలుపుకొని పోయేటటువంటి మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి ఏదైనా సరే పని చెయ్యాలి అనిపిస్తే అది 100% రిజల్ట్ వచ్చే వరకు, ఆ పనిలో మంచి విజయం పొందే వరకు ఆ పనిలో కష్టపడుతూనే ఉంటారు, ఆ పనిని చేస్తూనే ఉంటారు. కనుక ఈ యొక్క సింహరాశి వారిది ఎప్పటికీ కూడా గంభీరత్వం అంటే కోపిష్టితనం కాదు, అవసరాన్ని బట్టి మాత్రమే కోపాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాని కొంతమంది అంటే దూరం నుండి చూసిన వారు సింహరాశి వారిని కోపిష్టి వారు అనుకుంటూ ఉంటారు. వీరు చాలా కోప స్వభావం కలిగినటువంటి వారు అని భావిస్తూ ఉంటారు. నిజానికి అలా మాత్రం కాదు. ఈ యొక్క సింహరాశి వారు కోపానికి చెందినటువంటి మనస్తత్వం కాదు. వీరికి అవసరం ఉన్నప్పుడు మాత్రమే కోపం అనేది బయటికి వస్తుంది. అంతే తప్ప వీరు చాలా మంచి వ్యక్తులు, మంచి మనస్తత్వాన్ని కలిగినటువంటి వ్యక్తులు. జీవితంలో మంచి విజయాన్ని సాధించాలి అనేటటువంటి ఒక గొప్ప లక్షణం అనేది వీరిలో అధికంగా ఉంటుంది.
అంతేకాదు సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మంచి లక్షణంతో పాటు వీరికి సున్నితత్వమైనటువంటి మనస్తత్వం కూడా అధికంగా ఉంటుంది. ఈ సింహరాశి వారికి 2025 సంవత్సరం అనేది బాగా కలిసి వస్తుంది. సింహరాశి వారికి ఈ సమయంలో కొంత మంచి ఫలితం కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో వీరి దైవం అంటే దైవానుగ్రహం అనేది వీరిపైన అధికంగా ఉండబోతూ ఉంది. దైవం యొక్క అనుగ్రహం అనేది సింహరాశి వారికి రెట్టింపయ్యే అవకాశం కనిపిస్తుంది. అందువల్ల ఈ రాశి వారు విజయం సాధిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఊహించని విధంగా విజయం అనేది కలిసి వస్తుంది. అంటే వీరు ఊహించని కూడా ఊహించరు. కానీ ముఖ్యంగా ఈ జనవరి 1వ తారీఖు రోజున బుధవారం రోజున సింహరాశి వారికి చాలా అంటే చాలా కలిసి వస్తుంది. సింహరాశి వారికి రుణాలు ఇస్తారంటే రుణాలు కావాలి అనుకున్నటువంటి వారికి కూడా రుణం అనేది వస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు కూడా చేయవలసి రావచ్చు. వ్యాపారంలో ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. బంధువులతో వివాదాలు తగ్గుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు తొందరగా అంటే ఉద్యోగంలో చేస్తున్నటువంటి ప్రయత్నానికి తొందరగా ఫలితం కూడా వస్తుంది. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి అంటే సింహరాశి వారికి ఈ సమయంలో ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితం ఉంది. ముఖ్యంగా ఈ రోజున ఊహించని ఒక గొప్ప శుభవార్తను వినబోతూ ఉన్నారు. వీరు అసలు ఊహించని ఒక శుభవార్త అనేది వీరి దగ్గరికి రాబోతూ ఉంది. అది వీరు ఎప్పుడూ కూడా ఊహించి ఉండరు. అంతటి గొప్ప శుభవార్తను అయితే ఈ యొక్క రాశివారు పొందబోతూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ రాశివారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉంటాయి. ఈ రాశివారికి ఈ సమయంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఈ యొక్క రాశి వారికి ఉంటూ ఉన్నాయి. ఊహించని శుభవార్త అనేది రాత్రి 9:10 తరువాత వస్తుంది సింహరాశి వారికి. అలానే ఈ సమయంలో వీరు ఏ పని చేసినా సరే బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరికి ఏ పని అయినా సరే అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది, బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితం పూర్తిగా మారబోతూ ఉంది. కనుక ఈ యొక్క సింహరాశి వారికి అద్భుతమైనటువంటి విజయాలు అనేవి కలగబోతూ ఉన్నాయి. విజయవంతమైనటువంటి జీవితం కోసం రెడీగా ఉండండి. సింహరాశి వారు చేయవలసిన దేవతారాధన వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజించండి, లక్ష్మీదేవిని పూజించండి. వీలైతే దేవాలయ సందర్శనాలు చేయండి. ఇలా చేయటం వల్ల 2025వ సంవత్సరంలో మీకు ఏ సమస్య రాదు. మీ చుట్టూ ఉండే దరిద్రం కూడా తొలగిపోతుంది. దరిద్రదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ధనం రాకుండా అడ్డుకునే దుష్టశక్తులు కూడా తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది. కనుక సింహరాశి వారికి ఇక ఈ సంవత్సరం అనేది ప్రారంభం అద్భుతంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా జనవరి 1వ తారీఖున బుధవారం రోజున ఈ యొక్క సింహరాశి వారు ఇంకా చాలా సంతోషంగా ఉంటారు. చాలా మంచిగా సాగిపోతూ ఉంటుంది. అదేవిధంగా సింహరాశి వారు చేయవలసిన దేవారాధన కూడా తెలుసుకున్నాం. అలానే సింహరాశి వారు అంటే గుడిను ఏదైనా టెంపుల్ని సందర్శించండి. ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళి ప్రశాంతంగా నిర్మలంగా అక్కడ మీ సమస్యలను చెప్పుకోండి. ఖచ్చితంగా సమస్యలు తీరిపోతాయి. సింహరాశి వారికి రాత్రి 9:10 తర్వాత మాత్రం ఒక శుభవార్త వస్తుంది. అంతా బాగుంటుంది. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అన్నింటిలో కలిసి వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.